మళ్ళీ పాకిస్తాన్ కుక్కలు మొరుగుడు స్టార్ట్ చేసింది కదా. ఒరే పాకిస్తాన్ కుక్క, ఉమ్, రాహుల్ అని పేరు. రసూఫ్ ఆ దొంగన కొడుకు అంటాడు. ఢిల్లీని ఆక్రమిస్తాడట. ఢిల్లీని ఆక్రమించి పెళ్లి కూతురుతో ముస్తాఫా చేస్తాడట. ఢిల్లీని ఆక్రమించుకొని పెళ్లి కూతురులా ముస్తాఫా చేస్తాడట. ఒరే దొంగన కొడుకులరా, ఆపరేషన్ చిందూరులో ఏం జరిగింది ఏర్పడింది కదరా. వాళ్ళ ముందు రాఫేల్ నిలబడాయట. మా ముందు మీ రాఫేల్ ఎంత, S-400 ఎంత, మా డ్రోన్లు ఉన్నాయి. ఒరే పిచ్చిన కొడుకులారా, మీ డ్రోన్లు ఎన్ని ఉన్నాయో, మీ ఏ వస్తువులు ఉన్నాయో అన్నీ ఆపరేషన్ చిందూరులో ఏర్పడ్డాయి కదరా. ఇప్పటికైనా ఏ చిన్న తప్పు చేసినా కానీ మీ దేశం అంటూ అసలు ఉండదు. ఇక ఒకప్పుడు పాకిస్తాన్ ఉండేది ఇక్కడ అన్న చెప్పుకున్నందుకే చరిత్రలో మిగిలిపోతుంది, కానీ అంతవరకు మీ దేశం అంటూ ఉండదు. ఇక చరిత్రలో చెప్పుకోవడానికి మాత్రమే మిగిలిపోతుంది. ఈ దేశం అంటూ ఉండదు. ఇక అందరు ప్రతి ఒక్కళ్ళు దురంధర్ సినిమా చూడండి. నా వీడియో ఈ చూసేటోళ్ళు ప్రతి ఒక్కరు దురంధర్ సినిమా ఖచ్చితంగా చూడండి. అది చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఆ సినిమా ఎందుకు చూసాను, ఏం కథ, అందులో ఏముందని కామెంట్ చేయండి. కానీ దానితో తెలుగులో సినిమా లేదు, హిందీలో ఉంది. అది హిందీలో భాషతో అవసరం లేదు. ఆ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడండి. ప్రతి ఒక్కరు చూసిన తర్వాత ఆ సినిమా కోసం మాత్రం కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. అందులో ఏముంది, ఎందుకు చూసిండ్రు, ఈ పాకిస్తాన్ కుక్కలది బతుకులు ఏమిటి, ఇట్లాగా పాకిస్తాన్ నా కొడుకులకు ప్రతి ఒక్కరికి ఇండియా 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 పేరు చెప్పుకోండి. మీరు తినడానికి తిండి లేదు, చిప్ప పట్టుకొని ఆడుకొని తినే దొంగ నా కొడుకులారా, మీకెందుకు రా అయ్యరు బాబులు. తినడానికి తిండి లేకుండా కానీ మిసాలకు సంపంగి నూనె అని అన్నట్టు ఎందుకు రా మీ బతుకులు ఇవి. మీకు కనీసానికి తినడానికి తిండే లేదు, ఎందుకు మీకు ఈ బతుకులు. ప్రతి ఒక్కడు ఇండియా ఏం చేస్తారా, మీరేం బీకగలుగుతారు ఇండియాని. కాకపోతే ఇండియన్ సగం పోయినా కానీ ఇంకా సగం అది ఉంటుంది కదా. మీ దేశం అంటూ మిగులది, ఒక్క ఇంచు కూడా బస్ మిగులది. ఎవరన్నా చరిత్రలో చెప్పుకునేందుకు ఏముండే, నాయుడు ఒకప్పుడు పాకిస్తాన్ ఉండేది, అంత దాకా అవుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా ఆపరేషన్ 2.0 ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఆపరేషన్ 2.0 కాదు, ఇక మొత్తం ఈ పాకిస్తాన్ని లేపేస్తేందుకే ప్లాన్. సింధు దేశము వాళ్ళు కావాలని 4 కొట్లాడుతున్నారు. మాది మాకు సింధు దేశం కావాలని. బలూచిస్తాన్ మాది మాకు దేశం కావాలని 4 కొట్టున్నారు. ఖైబర్ పఖ్తూన్ఖా వీళ్ళు కొట్లాడుతున్నారు. ఎందుకురా మీ బతుకులు, ఎందుకురా. హాషిమ్ మునీర్ గానికి బస్సు త్రివిధ దళాల అధిపతి ఇచ్చిండ్రు. ఆడొక మనిషి, వాడొక జంతువురా. పాకిస్తాన్ ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఈ నా కొడుకులు ఉగ్రవాదులు, పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ పొలిటికల్ వీళ్ళు చేయబట్టి ఆ దేశం అంతా సర్వనాశనం అవుతుంది. మీకేమో కోట్లు ఇంకా కోట్లు విమానాశ్రయం కూడా అమ్ముకుంటున్నారు కదా. అది కూడా కొనుక్కున్నది ఆ ఆర్మీ వాళ్ళే కొంటున్నారు. మీరు ఆర్మీ వాళ్ళు కొనే బదులు ఆర్మీ వాళ్ళు కనీసం ఆ దేశంలో ఉండే ప్రజలకు కొంచెం తిండి పెడితే ఏమవుతారా, బడకముండ కొడుకులారా. అట్లా పెట్టారు. వాళ్ళు ఆకలి సావులతో కేకలు వేసుకుంటే చచ్చినా సరే కానీ వాళ్ళకింత రొట్టె కానీ, ఒక రొట్టె కానీ, ఇంత బియ్యం కానీ, ఇంత ఏమి ఇచ్చేందుకు మీకు ఇయ్యారు. అట్లా ఆకలి సావులు వాళ్ళు చచ్చినా సరే మీకు కావాల్సింది ఏంది, కోట్లుగా డబ్బు కావాలా, మీ పిల్లలు మంచిగా ఉండాలా, బయట దేశాలలో చదువుకోవాలా, మీ ప్రతి ఒక్కరు బయట దేశాలలో ఉండాలా, మీ వాళ్ళేమో బయట దేశాలలో ఉండాలా, వాళ్ళేమో ఆకలి సావులతో వాళ్ళు చావన్నారా, పిచ్చిన కొడుకులారా. ఈ పాకిస్తానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దురంధర్ సినిమా చూడండి. చూసిన తర్వాత మాత్రం కామెంట్ చేయండి.